నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ సాయం 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటన బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్ సైనికులు వారి తల్లుల త్యాగాలను స్మరించుకున్న నటి బృందావన్ ధామ్లో కోహ్లీ దంపతులు ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు పొందిన క్రికెటర్ చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ భారీ భద్రత ఏర్పాటు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత సైనికులను మోదీ అభినందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి అక్కడి సైనికులతో ముచ్చటించారు. మన సోదరులు కూతుళ్ల సింధూరాన్ని తుడిచేస్తే ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తామని భారత సైన్యం ఎదురుగా నిలిచి పోరాడిందని మోదీ అన్నారు. ఉగ్రవాద స్థావరాలతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారతదేశంలోని సామాన్యుల జోలికి వచ్చిన వారికి వినాశనమేనని ఆయన అన్నారు. सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए। जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है। जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है। और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा। आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं। मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं। సింధూర్లో తనకు జరిగిన నష్టాలను పాక్ వెల్లడించింది. భారత దాడుల్లో 11 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. పాక్ ఆర్మీకి చెందిన 5 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మొత్తం 11 మంది మృతి చెందగా 78 మంది గాయాలయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తనకు జరిగిన నష్టాలను పాక్ వెల్లడించింది. భారత్ దాడుల్లో 11 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. పాక్ ఆర్మీకి చెందిన 5 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మొత్తం 11 మంది మృతి చెందగా 78 మందికి గాయాలయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలపడానికి ఫోన్ ఇన్ ద్వారా మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్. ఓకే శ్రవంతి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తనకు జరిగిన నష్టాలను పాక్ మెల్లగా వెల్లడిస్తుంది. తాజాగా 11 మంది సైనికులు మరణించగా మరో 78 మందికి తీవ్రంగా గాయపడ్డారని తెలియజేసింది. ఇక పాకిస్తాన్ వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మృతి చెందారని, వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు తెలిపింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ లో 40 మంది పౌరులు చనిపోగా 121 మందికి గాయపడినట్లు పేర్కొంది పాక్ ఆర్మీ. అలానే నిన్న కూడా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి అఫ్రద్ షరీఫ్ చౌదరి తమ దేశ ఎయిర్ ఫోర్స్ నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భారత్ లో జరిగిన సైనిక ఘర్షణలో మన వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైందని వెల్లడించారు. అయితే ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు ఆయన బయట పెట్టలేదు. మరోవైపు భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తమ పాక్ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు ధృవీకరించారు. అయితే పాకిస్తాన్ శకనాలు పాకిస్తాన్ లో పడిపోయినట్లు చెప్పారు. కూలిపోయిన విమానం పాక్ చెందిన మిరాజ్ కావచ్చని రక్షణ రంగ నిపుణులు అయితే చెప్తున్నారు. శ్రవంతి. అయితే లెనిన్, అంటే పాకిస్తాన్ కి జరిగినటువంటి ఆర్థిక సంక్షోభం గురించి ఏమైనా తెలిపిందా? అంటే ఈ యుద్ధం వల్ల దాదాపు పాకిస్తాన్ కు ఏదైతే భారత్ పాక్ మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో అనేక వాళ్ళకి ఏదైతే ఆస్తి నష్టము, అలానే కొంతమంది గాయపడినట్లుగా, అలానే కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఎదురైనట్లుగా అయితే అధికారులు అయితే తెలిపారు. కాదంటే ఆస్తి నష్టం ఎంత కలిగింది, ఇంకా ప్రాణ నష్టం ఎంత ఉంది అనే విషయాలు మాత్రం ఇంకా తెలపనున్నారు. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తామంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తను కేసీఆర్ కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని పేర్కొన్నారు. ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు.
ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారు. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు. తన చావుతో తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సిబిఎస్ఈ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. 2025 మార్చిలో నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే కొంత మెరుగ్గా ఉందని సిబిఎస్ఈ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సిబిఎస్ఈ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. 2025 మార్చిలో నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే కొంత మెరుగ్గా ఉందని సిబిఎస్ఈ అధికారులు వెల్లడించారు.
కాసేపట్లో చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ప్రారంభం కానుంది. ఈ వాక్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చార్మినార్ దగ్గర సందడి చేయనున్నారు. లార్డ్ బజార్ షాపింగ్ చేయనున్నారు. అనంతరం సాయంత్రం చౌమహుల్లా ప్యాలెస్లో డిన్నర్కు హాజరు కానున్నారు. మరి కాసేపట్లో చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ ప్రారంభం కానుంది. ఈ వాకులో 109 దేశాల సుందరీమణులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చార్మినార్ దగ్గర సందడి చేయనున్నారు. లార్డ్ బజార్ షాపింగ్ చేయనున్నారు. అనంతరం సాయంత్రం చౌమహుల్లా ప్యాలెస్లో డిన్నర్కు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించడానికి ఫోన్ ఇన్ ద్వారా లెనిన్ అందిస్తారు. లెనిన్. ఓకే శ్రవంతి, హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద మరి కాసేపులో హెరిటేజ్ వాక్ ను నిర్వహించనున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు ఏదైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో భద్రతా బలగాల పైన, అలానే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలపైన అయితే పూర్తిగా ఫోకస్ చేశారు. అయితే చార్మినార్ సమీపంలోని చుడి బజార్ లో ఎంపిక చేసిన 9 ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోనున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకార వస్తువులు కొనుగోలు చేయనున్నారు. అక్కడే గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు అయితే పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో చామర్ల ప్యాలెస్ లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారి కోసం మెహందీ కార్యక్రమం కూడా నిజామీ సాంప్రదాయం దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక చివరిగా చామర్ల ప్యాలెస్ తో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ 10లో ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తుగా అయితే ఏర్పాట్లు చేసింది. దాదాపు ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్ సంస్కృతిని, సాంప్రదాయాన్ని చూపించే అవకాశంగా అయితే అధికారులు భావిస్తున్నారు. అలానే ఏదైతే మిస్ వరల్డ్ కు సంబంధించినటువంటి సుందరీమణులు ఉన్నారో వారందరికీ తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రాముఖ్యత పొందినటువంటి స్థలాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి తెలంగాణ సాంప్రదాయాన్ని తెలిపే విధంగానైతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా పనిచేస్తా ఉన్నది. అయితే రేపు రామప్పన్ కూడా ఈ సుందరీమణులు అయితే పరిశీలించనున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు చార్మినార్ వద్ద భారీ బందోబస్తు అయితే చేపట్టారు. సుందరీమణులు మరి కాసేపట్లో ఇక్కడికి హాజరయ్యి ఏదైతే చార్మినార్ కు సంబంధించినటువంటి మర్ఫా వాయిద్యాల మధ్య సుందరీమణులు అయితే చేరుకోవడం జరుగుతుంది. శ్రవంతి, సాధారణమైనటువంటి రోజులలో చూసుకుంటే చార్మినార్ బాగా రద్దీ ప్రదేశం, ఎప్పటికీ కూడా ప్రజలతోని కిటకిటలాడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా విధించారు? దాదాపు ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు ఏదైతే ట్రాఫిక్ సిబ్బంది చూసుకుంటున్నారో దాదాపు 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎప్పటికీ దాదాపు ఎప్పుడు చూసినా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ముందు నుండే పొద్దుటి నుండి ఈ కార్యక్రమం అయితే మొదలుపెట్టి 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. 2021లో తనపై రాజద్రోహం కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. తనపై కేసు పెట్టి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసంటూ ఆయన విమర్శించారు. ఇక చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ప్రపంచ సుందరి మనులందరూ చార్మినార్ దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లో హెరిటేజ్ వాక్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ వాక్ లో 109 దేశాల సుందరి మనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ దగ్గర సందడి చేయనున్నారు. లార్డ్ బజార్ షాపింగ్ కూడా చేయనున్నారు. ఇక అనంతరం చౌమహుల్లా ప్యాలెస్ లో డిన్నర్ కు కూడా హాజరు కానున్నారు. ఇక విజువల్స్ లో మనం ఒకసారి గమనించినట్టయితే 109 దేశాల సుందరి మనులు కూడా చార్మినార్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ షాపింగ్ కూడా చేయనున్నారు. అంతేకాకుండా చౌమహుల్లా ప్యాలెస్ లో కూడా డిన్నర్ చేయనున్నారు. అక్కడ చార్మినార్ లో అంటే స్పెషల్ గా కొన్ని దుకాణాలను ఎంచుకున్నారనమాట. ఒక 9 దుకాణాలు షాపింగ్ చేయడానికి. అక్కడ మన హైదరాబాద్ లో ముఖ్యంగా అయ్యేటువంటి గాజుల తయారీని కూడా వాళ్ళు పరీక్షించనున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో దొరికేటువంటి వాళ్ళ అలంకరణకు సంబంధించినటువంటి షాపింగ్ కూడా చేయనున్నారు.
సో ఇప్పుడు మనం విజువల్స్లో ఒకసారి గమనించినట్టయితే సుందరీమణులు, ప్రపంచ సుందరీమణులు అందరూ చార్మినార్ దగ్గరికి చేరుకున్నారు. అంటే ముఖ్యంగా ఒకసారి విజువల్స్లో మనం గమనించినట్టయితే వాళ్ళందరూ కూడా చార్మినార్ కంటే మేమే ఇంకా అందంగా కనిపిస్తామన్నట్టు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి హాయి చెప్తూ ఆ విధంగా అంటే సరదాగా గడుపుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్లకు అనుకూలంగా ముఖ్యంగా అంటే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పగటిపూట కాకుండా సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఈ హెరిటేజ్ వాక్ తర్వాత వాళ్ళు అక్కడ షాపింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చౌమహుల్లా ప్యాలెస్లో డిన్నర్ చేయడం జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ గాజుల తయారీ కేంద్రాన్ని కూడా వాళ్ళు అక్కడ పరిశీలించడం అనేది జరుగుతోంది. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు తిరిగి ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 15 నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను కేటాయించనున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని కోరింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను కేటాయించనున్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.